ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి సాయంకాల సమయంలో మీ మాటలు వినడానికి, మీ మాటలు పరిశీలించడానికి, మీ గురించి తెలుసుకోవడానికి, మీరు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు మీరు ఇచ్చిన భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు రాయించిన మాటలలోని కొన్ని విషయాలు మీ పిల్లలు ఆలోచించి అర్థం చేసుకునేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, నరుని నిర్మించిన నిర్మాత, ఈ మానవ దేహం గురించి మనం ఆలోచిస్తే, మనిషిని, మానవ నిర్మాణాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీనిని నిర్మించినటువంటి నిర్మాత ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. మానవుని దేవుడు నిర్మించాడు అని బైబిల్ చెప్పింది. నేలమంటితో నరుని నిర్మించి, ఒక మట్టితో దేవుడు మనిషిని నిర్మించాడు. మానవ నిర్మాణానికి దేవుడు ఈ శరీరాన్ని నిర్మించుటకు దేవుడు ఉపయోగించినటువంటి ఈ మట్టి, దీని గురించి మరి ఎన్నోసార్లు జయశైలి గారు చెప్పారు. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 10వ అధ్యాయము 8, 9, 10, 11. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాయి అని చెప్పాడు. నన్ను రూపించాయి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి. నీ హస్తములు, యోబు గారు అంటున్నారు, నీ హస్తములు. మానవ హస్తంతో మనిషి చేశాడు అని మనిషి అనుకుంటున్నాడు. కాదండి, దేవుడు చేశాడట. నేను మా అమ్మకు పుట్టాను అని అందరూ చెప్తారు, కానీ తల్లి గర్భములో దేవుడు తన హస్తములతో చేశాడు అని యోబు చెప్పాడు. విచిత్రం ఏంటంటే ఎవరూ చెప్పలేదండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాయి. ఎవరన్నారండి ఈ మాట? మీరు ఎప్పుడైనా అన్నారా? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి. మా అమ్మ నన్ను కన్నది, మా అమ్మ కడుపులో ఉండి వచ్చాను, నా తల్లి గర్భములో నాకు నిర్మాణం జరిగింది. ఇది అందరూ అనేటటువంటి పదం. ఇది అందరూ ఇదే చెప్తారు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాయి. ఏంటండి యోబు? వాళ్ళకి ఏం అర్థమైందండి బైబిలు? దేవుడు ఏమి అర్థమయ్యాడు వాళ్లకు? ఈరోజు వరకు మన పిల్లలు కానీ, మనం కానీ, ఎవరు కానీ నీ హస్తంలో నాకు అవయవ నిర్మాణం చేశాయి, అది బైబిల్లో ఉన్నది చదువుకున్నాం, మనం అనలేదు. బైబిల్లో ఉన్నది చదువుకున్నాం, మీరు ఒప్పుకోవాలి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి, దేవుని చేతులు చేసాయట. నిజంగా ఆయన చేశాడు అని మనం చెప్పుకుంటే మనకు ఒళ్ళు పులకరిస్తుంది. దేవుడా నా అవయవాలను చేశాడు, ఆయన హస్తములతో చేశాడా, ఆయన చేతులతో నిర్మించాడా? ఇది యోబు ఆయన గురించి ఆయన చెబుతున్నది. నీ హస్తములు, 2 చేతులు అవయవ నిర్మాణం చేసి రూపించాయి. చూసారా?
దేవుని చేతులు మానవుని నిర్మించాయట. నిర్మించి నేల వంటితో నరుని నిర్మించి తల్లి గర్భములో నిన్ను నిర్మించి మట్టితో నిర్మించటం, మట్టితో నిర్మించటం, నేల మంటిని తీసి నరుని నిర్మించటం, ఇది మట్టి నుండి మనిషిని చేయటం, మట్టిని మాంసముగా మార్చడం. ఆశ్చర్యం ఇది, ఆశ్చర్యం, అద్భుతం ఇది. మట్టిని మాంసము చేయడము. చూడండి, రాళ్ళు రొట్టెలు చేయగలవా? రాళ్ళు రొట్టెలగునట్లు అబ్రహాము గారు అంటున్నాడు, రాళ్ల వలన పిల్లలను పుట్టించగలడు. ఏంటండి దేవుడు శక్తి సామర్థ్యాలు మనం ఆలోచిస్తుంటే ఆయన ఆశ్చర్యం, ఆయన ఆ కార్యములు ఆశ్చర్యములు, అద్భుతం. ఈ పదాలండి, ఈ అద్భుతం కానీ ఆశ్చర్యం కానీ, అమేజ్ అంటారు చూసారు, అమేజింగ్ ఏంటది? ఈ పదాలన్నీ ఎవరికండి వాడతారు? పక్కా దేవుడికే వాడాలండి. మాంసము, మట్టిని మాంసముగా చేయడం అదొక వండర్ అయితే, నీటిలో, ఉమ్మనీరులో నీ అవయవాలు నిర్మించటం, నీటిలో నిర్మించడం. చూడండి, నీటిలో నిర్మాణము, మట్టితో నిర్మాణము. నిజంగా దేవుడే చేశాడా? నిజంగా దేవుడే చేశాడు అనుకుంటే మీకు ఆశ్చర్యం అనిపించాలి. ఆశ్చర్యం అనిపించాలి. ఈ మాటలో మనకేమనిపించాలంటే ఆశ్చర్యం అనిపించాలి. అబ్బా, నిజమేనా? ఇది యోబు గారు అనుభవించారు, దావీదు గారు అనుభవించారండి. ఇది మీరు అనుభవించారో లేదో, మీరు ఇలా అనుభవించారో లేదో. వాక్యం చదువుకున్నావంటే చదువుకున్నావు, ఏమర్థమైంది నీకు? దావీదు గారు ఏమంటున్నారు చూడండి, 39 కీర్తన 13, 139:13. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. ఆయన చూడండి ఏమంటున్నా, ఆయన అంతరింద్రియములను, లోన ఉన్నటువంటి అంతరింద్రియాలు ఇవన్నీ నీవే కలుగజేసితివి. గుండె, అంతరింద్రియములు, కిడ్నీలు, అంతరింద్రియములు ఏంటి, ఊపిరితిత్తులు, అంతరింద్రియములను, బాడీలో ఉన్నటువంటి పార్ట్స్, అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. అంటే చూడండి, కలిగించాలట. దేవుడు కలుగుగా కని పలుకగా సృష్టి కలిగితే లోన ఉన్నటువంటి మన శరీరములో ఉన్న అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. చూడండి, ఇవన్నీ దేవుడు కలిగించాడట. కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎవరండి అన్నారు? దావీదు అన్నాడండి. మీరన్నారా? దేవుడు పుట్టించాడు అంటారు. మా అమ్మ నన్ను కన్నది అంటారు. నేను తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చాను, పుట్టాను అంటారు. చూసారు, పుట్టాను, కన్నారు, వచ్చాను. ఈ పదాలు చూసారు, ఇవన్నీ ఏంటంటే అందరూ వాడే పదాలు ఇవి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అన్నారు. ఈ మాట ఎప్పుడైనా అన్నారా? బైబిల్లో ఉన్నది అనేసారా? బైబిల్లో ఉన్నది నువ్వు అంటావు, అది అనుభవించి అనాలి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఆ మాటకు దేవుడు కూడా ఏమనిపిస్తుంది? ఎలా చెప్పావు, ఇంత కరెక్ట్గా చెప్పావు, అంతే కదండి. తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. ఆశ్చర్యం.
నేలమంటితో నరుని నిర్మించడము, మట్టిని మాంసపు ముద్దగా చేయడం ఆశ్చర్యం. నిన్ను తల్లి గర్భములో ఉమ్మనీరులో 9 నెలలు నిన్ను నిర్మించడము. నీటిలో నిర్మాణము ఆశ్చర్యం. ఇది నీటిలో నిర్మాణము. సముద్రములో, నీటిలో, సముద్రములో నిర్మాణము. ఎంత విచిత్రం అండి, ఎంత విచిత్రం అండి. మొన్న జాలర్పేట వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పాను నేను, మీరు చేపలు పట్టడానికి వెళ్తారు కదా, అవన్నీ నీటిలో ఉంటాయి. అవి నీటిలో ఉంటాయి. అవి నీటిలో ఉంటాయి ఆ చేపలు, అవి సముద్రంలో ఉంటాయి ఆ చేపలు. కానీ నిన్ను దేవుడు ఉమ్మనీరులో 9 నెలలు ఉంచాడు. అది కూడా నీటిలోనే ఉందని మీరు అక్కడ చూశారు, కానీ నువ్వు 9 నెలల్లో ఉన్నావు. నువ్వు ఇది చూసావా? ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆహా, నిజమే, చేపలే నీటిలో ఉన్నాయని మేము అనుకున్నాం, కానీ మేము 9 నెలలు నీటిలో ఉన్నామా చేపపిల్లల్లాగా. అంతే కదండి. ఏటి ఆశ్చర్యం ఏంటి? నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యము, భయం నాకు పుడుతుంది. పిల్లరా, దేవుడు కలుగు చేసినటువంటి నిర్మాణము, దేవుడు మానవుని నిర్మించాడు. అందుకే బైబిల్లో ఒక మంచి మాట చూద్దామండి. 103 కీర్తన 14. 103 కీర్తన 14. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. చూసారు, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మనము మంటివారమట. మంటివారం అంటే మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఏంటి మంటివాడు? మంటివారం అంటే మనము వంటివారమని ఆయన జ్ఞాపకమును చేసుకొనిచున్నాడు. రే, వీడు మట్టి నుండి తీయబడ్డాడు కదా, వీడంతే. అంతేనా? ఎవరైనా తప్పు చేశారనుకోండి, మనం ఏమనుకోవాలి? మట్టి నుండి పుట్టావు కదా, నువ్వు ఇంతే. అంతే కదండి. మట్టి నుండి మంటివారమని జ్ఞాపకం చేసుకొని చూడాడంటే అర్థం ఏంటి? నువ్వెంతే. నీకు ఈ మట్టి బుద్ధులు, ఈ దొంగతనము, ఈ అబద్ధాలు, ఈ మోసాలు, ఈ పాపాలు, మంటి నుండి పుట్టిన వారం అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ మట్టి మనిషి అంతే. నిలబడితే అబద్ధం, మాట్లాడితే అబద్ధం, చూస్తే అబద్ధం, తప్పుడు ఆలోచనలు, తప్పుడు చూపులు, తప్పుడు పనులు, అపార్థాలు. చూసారండి, దీనంతటికి వెనక ఉన్నది ఏంటంటే మంటివారము. నువ్వు మట్టి నుండి పుట్టావు కనుక ఈ క్యారెక్టర్ నీదింతే. ఈ క్యారెక్టర్ మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొని చున్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనం ఎలా నిర్మించాడో, మన కన్ను నిర్మాణము, చెవి నిర్మాణము, ముక్కు నిర్మాణము, చూపు నిర్మాణము, మరి చేతుల నిర్మాణము, కాళ్ళు నిర్మాణము, అవయవాల నిర్మాణము, మెదడు నిర్మాణము, గుండె నిర్మాణము, ఈ నిర్మాణము ఆయనకి తెలిసే ఉన్నది. ఆయన తెలుసు. మన నిర్మాణం ఆయనకు తెలుసు. నిన్ను ఎలా నిర్మించాడో అది ఆయనకు తెలుసు. పిల్లరా, ఒక నిర్మాతగా ఆయన మానవ శరీరాన్ని ఆయన నిర్మించడంలో ఆయన ఉపయోగించినటువంటి పదమే ఎన్నోసార్లు జయశాల్ గారు చెప్పారు. నిర్మాణము. పెద్ద పెద్ద బిల్డింగ్స్కి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కి, పెద్ద పెద్ద వాటిని నిర్మించినప్పుడు ఉపయోగించవలసినటువంటి పదాన్ని చిన్న చెవికి కూడా వాడేశాడు అదే పదం ఆయన. 40వ అధ్యాయం కీర్తన 6.
కీర్తన 40 అధ్యాయము 6వ వచనము. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. సరేండి, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. చెవి నిర్మాణము, కర్ణభేరి చెవులు, ఈ పై చెవులు, ఈ చెవుల్లో ఉన్నటువంటి నువ్వు పైనుండి వచ్చినటువంటి శబ్దాలు వినేటట్టుగా నిర్మాణం. శబ్దము వినాలి. సరేండి, శబ్దము వినాలి. నువ్వు మాట్లాడిన మాటలు ఎదుటి వ్యక్తి వినేటట్లుగా చెవులు నిర్మించాడు. నిర్మాణము పిల్లరా, చెవులు నిర్మించాడట, చేతులు నిర్మించాడట, కాళ్ళు నిర్మించాడట, అవయవాలు నిర్మించాడట, లోపలి భాగాలను ఆయన నిర్మించాడట. ఇన్ని నిర్మించాడు అన్నప్పుడు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నాకు రూపించాయి అని ఎందుకు అనలేదు? నువ్వెందుకు అసలు అలా ఫీల్ అవ్వడం లేదు? నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు దేవుడు చేశాడు అని? దేవుడు చేశాడని చెప్పలేకపోతున్నావు. మా అమ్మ చేసింది, మా నాన్న చేశాడు, మా నాన్న మా అమ్మ, మా నాన్న మా అమ్మ, మా నాన్న మా అమ్మ, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. ఎన్నిసార్లు అక్కడ దేవుడు అని ఉండదు చూసారా? దేవుడు అనేది ఎందుకో మనం నిర్మించింది ఆయన్ని అయితే నిర్మాతను మర్చిపోతాం. తల్లి తండ్రి వీళ్ళ దగ్గర మనం ఉండిపోయాం. మనం అందుకే యేసుప్రభువు అంటారు, ఎవరన్నా తల్లి, ఎవరన్నా తండ్రి, నన్ను నిర్మించింది ఎవరు? నా తల్లా కాదు కదా, నా తండ్రా కాదు కదా, నన్ను నిర్మించినది హస్తములతో ఆయన. అందుకే బైబిల్లో ఏమైనా ఉందో అంటే చూడండి, ఏమనుందో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము 7వ వచనమా, నిర్మించితివి. హెబ్రీ 10వ అధ్యాయం, నాకు శరీరం అమర్చితివి. 7వ వచనము, హెబ్రీ 10:7, బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. సరే, నాకొక శరీరమును నువ్వు అమర్చావు. శరీరాన్ని నువ్వు అమర్చావు. ఆ పదం చూడండి, అమర్చావు. అమర్చిన వారి అమర్చిన వాటి మీద అయ్యగారు చేయి వేశారట. విన్నారా ఈ పదం? అమర్చిన దాని మీద అయ్యగారు చేయి వేశారు. ఏది? ఇంట్లోనన్నీ సర్దేస్తే, అన్నీ మొత్తం అంతా నిర్మించేస్తే అయ్యగారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేశారు. అమర్చిన దాని మీద అయ్యగారు చేసారంటే ఇదే మరి రిబ్బన్ కటింగ్ చేయడం అని అర్థం. అదే కదండి. అప్పుడప్పుడు ఏదైనా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్ చేసినప్పుడు ఏమనిపించాలంటే మనం అనుకోవాలా, నిర్మించింది వాళ్ళు, అమర్చిన దారి మీద మనం ఏం చేసాం, కత్తిరితో అయ్యగారు చెయ్యేశారు. అది ఇలాగా అంతే, ఏం లేదు, ఏమీ చేయలేదు. కానీ మనం ఏమంటాం, ఇగో ఇది రిబ్బన్ కటింగ్ చేశారు, ఆయన చేతుల మీద జరిగింది. ఏది? అమర్చిన దాని మీద అయ్యగారు చెయ్యేశారని కటింగ్ చేసిన వాళ్ళు అందరూ నవ్వుకోవాలి అప్పుడు కదండి. అమర్చారు, అందరూ కలిసి అమర్చారు, అందరూ కలిసి తయారు చేశారు. అలాగే యేసుప్రభు గారు అంటున్నారు, నాకు ఒక శరీరమును అమర్చితివి. అమర్చాడటండి, అమర్చితివి. పరలోకంలో ఆత్మగా పుట్టిన యేసు, పరలోకంలో దేవునితో సమానముగా ఉన్నటువంటి యేసు, కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషిస్తున్నటువంటి యేసు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నాకు ఇలాంటి శరీరం నాకు అమర్చావు. చూసారా? ఆత్మకు అమర్చడం, ఆత్మకు తొడగడం. ఇంకో భాషలో చెప్పాలంటే ఆత్మకు తొడగడం ఈ శరీరము. అమర్చావు. దేవుడే, యేసుప్రభు కూడా అన్నాడండి, ఆయన నాకు ఒక శరీరమును అమర్చితివి. ఈ మాట ఎప్పుడు మనం అనలేదు. మీరు అన్నారండి ఎవరండి? అన్నులు చేతులు ఎట్టండి ఒకసారి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అయినా
మీరు చేతులు ఎత్తలేరు. విచిత్రం ఏంటంటే కల్లో కూడా ఈ మాట అనరు మీరు. నాకు ఒక శరీరమును అమర్చితివి. అబ్బా, అనుభవిస్తున్నటువంటి వాళ్ళు మాటలు చూడండి. మనకి ఈ ముక్కు సేమ్ నీలాగే ఉందమ్మా, సేమ్ నీ ముక్కే నాకు వచ్చింది, ఇది అంటే నీది నాకు వచ్చింది, ఇంతవరకు ఉన్నారు తప్ప అమర్చాడు, నిర్మించాడు నిర్మాత. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? ఈ సినిమా నిర్మాత ఎవరు? చూసారండి. ఇగో ఈయనే నిర్మించాడట, ఆయనే నిర్మించాడట. ఓ చచ్చిపోతుంటారు బాబు కొన్ని సినిమాల గురించి అయితే. ఇగో ఈయనే డైరెక్టర్ అండి. ఎవరా డైరెక్టర్? రాజమౌళి. అబ్బా, అందుకంటే ఆర్ త్రిబుల్ R, ఇది ఎన్నిసార్లు అని ఉంటారు, అంతేనా? చూసారండి, ఒక డైరెక్టర్ గురించి చూసారా, ఇమ్మీడియట్గా వాళ్ళు ఎంత చక్కగా బుర్రకు ఎక్కించారో. ఒక డైరెక్టర్ని ఎక్కించారు, కానీ సమాజానికి గోండి నిర్మాత ఎవరు? సినిమాకు కాదు నిర్మాత, ప్రొడ్యూసర్, అంతేనా? మేకర్, కన్స్ట్రక్టర్, దీనంతటి కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు చేశారు పిల్లరా? ఇదంతా ఈయన దేవుని కన్స్ట్రక్షన్. ఇదంతా దేవుని నిర్మాణము. మానవుని నిర్మించడమే కాదట. ఆయన ఇంకేమన్నాడు చూడండి, అపోస్తలుల కార్యములు 17:24 ఎంత మంచి మాట ఉపయోగించారు చూడండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు నిర్మాత. జగత్తును అందలి సమస్తమును. ఒక జంతువు నిర్మాత, నిర్మించాడు. నీ రూపంలో ఉండాలని ఆయన నిర్మించాడు. ఈ ఆకారంలో ఉండాలని ఆయన నిర్మించాడు. దానికి ఇక్కడ కొమ్ములు ఉండాలి, దానికి ఇలాంటి ముక్కు ఉండాలి, దానికి ఇంత కళ్ళు ఉండాలి, దానికి ఇన్ని చేతులు, దానికి ఎలాగా చెవులు ఉండాలి, దానికి 4 కాళ్ళు ఉండాలి. నిర్మించాడు ఆయన. జగత్తులో అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. పౌలు గారు వాడారు, సమస్తము నిర్మించాడట. నిర్మాణము, ఒక జంతువు నిర్మాణము, ఒక మేక నిర్మాణము, ఒక కోడి నిర్మాణము, ఒక పక్షి నిర్మాణము, ఒక చేప నిర్మాణము, ఒక మొక్క నిర్మాణము, మొక్క నిర్మాణము. అందరి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు. ఏటా నిర్మాణం ఏంటి? ఒక తాటి చెట్టు నిర్మాణము, ఒక ఈత చెట్టు నిర్మాణము, ఒక మర్రి చెట్టు నిర్మాణము. ఇదంతా ఏంటి? నిర్మాణం. ఇది జగత్తును అందలి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు అని. అందుకే దానికెవరు నిర్మాత ఎవరు? మనిషికి నిర్మాత ఎవరు? సృష్టికి నిర్మాత ఎవరు? జంతువుకు నిర్మాత ఎవరు? మొక్కలకు నిర్మాత ఎవరు? పక్షులకు నిర్మాత ఎవరు? పండుకు నిర్మాత ఎవరు? కాయకి నిర్మాత ఎవరు? చెట్టుకు నిర్మాత ఎవరు? ఆకుకు నిర్మాత ఎవరు? ఇదంతా నిర్మాణం అండి. ఇదంతా నిర్మాత. ఎంత జ్ఞానం అండి ఆయనకి. వా, దేవుడికి ఎంత జ్ఞానం అండి. నువ్వు అనుభవిస్తున్నటువంటి కోటాను కోట్లు, వీటిని చూస్తుంటే, వీటి నిర్మాణం చూస్తుంటే, వీటి ఆకులు చూస్తుంటే, వీటి పువ్వులు చూస్తుంటే, వీటి కాయలు చూస్తుంటే, వీటి అన్నిటినీ చూస్తుంటేనండి, ఏటండి తన బుర్రలో నుండి వచ్చినటువంటి ఇది అంతాను ఎలా వచ్చిందంటే ఇంత జ్ఞానం ఆయనకి? ఎలా చేశాడండి ఆయన జ్ఞానం చేత? ఎలా ఉపయోగించాడండి ఆయన బ్రెయిన్ని? ఇవన్నీ ఆలోచిస్తే ఏమనిపిస్తుందండి? అబ్బాబాబా ఎంత కష్టం అండి, ఎంత కష్టం అండి. పాటలు చేసామండి, పాటలకి మిక్సింగ్కి లేట్ అయిపోయిందంటే, మిక్సింగ్కి. విచిత్రం ఏంటంటే పాటలు మేము వాయించిన తీరుకి
మిక్సింగ్ చేసిన అతను కూడా బుర్ర పాడయి ఒకటి తగ్గిస్తే ఒకటి తగ్గిపోతుంది, ఇంకోటి తగ్గిస్తే ఇంకోటి తగ్గిపోతుంది, ఇంకోటి పెంచితే ఇంకోటి పెరిగిపోతుంది అని మరి నిర్మాణం చేయలేకపోతున్నారు వాళ్ళు, మిక్సింగ్ చేయలేకపోతున్నారు. చూడండి, నాకైతే బుర్ర పాడైపోయి కోపంగా ఉన్నాను ఈరోజు. నేను 2-3 రోజులుగా ఇంకా అవ్వవేటి ఇన్ని తప్పులు చేస్తున్నారేటి, ఇటు ఆ మాత్రం మిక్సింగ్ చేయడం రాదా, అంత చదువుకోలేదా? మరి వాళ్ళు ఇందులోనే కదా ఇంజనీర్స్, వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు తప్పులు చేస్తున్నారు? ఇదేంటండి, ఒక 8 పాటలను రిలీజ్ చేయడానికి, వాటిని ప్రజల యొద్దకు పంపించడానికి ఇంత కష్టమైతే ఈ సర్వసృష్టిని సృష్టించినటువంటి దేవుడు బబ్బబ్బా, ఆయన ఏంటండి, ఆయన జ్ఞానం ఏంటండి, ఆయన తెలివి ఏంటండి. అందుకే యెహోవా జ్ఞానము చేత భూమిని స్థాపించాను అని ఉంటుంది. కీర్తన 104:24 చూడండి. యెహోవా నిన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి. దేవుడు ఎంత జ్ఞానం, చూడడానికి ఎంత జ్ఞానం అండి. ఈ లోకమే ఎంత జ్ఞానంతో చేస్తే ఆ లోకం ఇంకెంత జ్ఞానంతో చేసి ఉంటాడు అనిపిస్తుంది. వెళ్తే చూసేది ఏంటి, అక్కడికి వెళితే మనం ఏం చూస్తాం? అక్కడికి వెళితే, ఆ లోకానికి వెళితేనట ఈ లోకంలో ఉన్నవి మరి మనం చూడమట. ఈ లోకంలో ఉన్నవి మనకి ఇంకా ఆ లోకంలో మనం జ్ఞాపకం చేసుకోవడానికి కూడా జ్ఞాపకంలో కూడా రావటండి. చూడండి ఏంటండి అసలు ఆ నిర్మాణం ఏంటండి అది. ఈ లోకాన్ని ఇంత వండర్ఫుల్గా, అద్భుతంగా, ఆశ్చర్యంగా, జ్ఞానంతో ఈ ప్రకృతిని అంతటిని నిర్మించినటువంటి దేవుడు పరలోకాన్ని ఎలా నిర్మిస్తున్నాడు, ఆయన ఎలా నిర్మించాడు, అదంతా చూస్తే మనకు ఆశ్చర్యపోతాం. మీరు ఊహించిన దానికంటే అని అంటున్నాడు ఆయన. మీరు ఒకరు ఊహిస్తారా? ఊహిస్తారా? మీరు ఊహించిన దానికంటే, ఊహ ఎవడైనా ఊహించుకోవచ్చండి. ఊహ ఎంత ఊహిస్తావు? మీరు ఊహించిన దానికంటే, మీరు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే పరలోకంలో ఆయన పరలోకాన్ని ఎలా చేసి ఉంటాడండి, ఎలా చేసి ఉంటాడు. ఎలాంటి డిజైనర్ అయినా, ఎలాంటి నిర్మాత, నరుని నిర్మించిన నిర్మాత, సృష్టిని నిర్మించినటువంటి నిర్మాత. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన చేసినటువంటి కార్యాలు అన్నీ మనం చూస్తే అవన్నీ ఆశ్చర్యమే. ఆయన నిర్మించిన వాటిని అన్నిటిని చూస్తే ప్రతి దానికి కూడా ఈయనే నిర్మాణకుడు, ఈయనే. ఒక కాటన్ బ్రిడ్జి, కాటన్ ద్వారా ఇతనే ధవళేశ్వరంలో కట్టించాడు, నిర్మాత అండి అంటున్నారు. సరే, పలానా తాజ్మహల్, పలానా పిరమిడ్స్, పలానా వాళ్ళు మనుషులు నిర్మించినప్పుడు వాళ్ళ నిర్మాణాల గురించి చెప్తున్నారు. పాడైపోయి, శిథిలమైపోయి అలాంటి నిర్మాణాల గురించి చెప్తున్నారు. కానీ మానవుని నిర్మించి, సృష్టిని నిర్మించి, గాలిని నిర్మించి, గాలి 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 భూమంతా నింపడం ఏంటండి, గాలి నిండిపోవడం ఏంటి, ఇక్కడే ఉండిపోవడం ఏంటి? పిల్లరా, ఏంటండి అసలు దేవుడు సృష్టి కార్యము? ఈ నిర్మాత గురించి మర్చిపోయి లోకంలో ఎవడో ఒక ప్రొడ్యూసర్ గురించి, వాళ్ళ గురించి, ఆ నిర్మాతల కోసం ఆలోచిస్తుంది లోకం. నిన్ను నిర్మించినటువంటి నిర్మాత, నిన్ను దేవుడు నిర్మించటంలో ఆయన అంత జ్ఞానము, తెలివి ఆయన ఉపయోగించాడు. ఆయన ఎక్కడ ఉండాలో అక్కడ అవయవాలు నీకు పెట్టి, నువ్వు పడుకోవడానికి, నువ్వు పని చేసుకోవడానికి, నువ్వు చేతులు ఉపయోగించుకోవడానికి, నీ కాళ్ళతో నడవడానికి నీకు కంఫర్ట్గా ఇలా దేవుడు చేస్తున్నాడంటేనండి పిల్లరా, ఏంటా నిర్మాత? ఇంతకంటే నిర్మాత ఎవరున్నారండి చెప్పండి? మన నిర్మాత ఎవరు?
నిన్ను ఎవరు చేతులతో నిర్మించారు? ఇదంతా లోకం మర్చిపోయిందండి. 104 కీర్తన 24. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, ఎన్నెన్ని విధములండి దేవుడు చేసినవి. ఎన్ని రకాలండి కాయలు, ఎన్ని రకాల చెట్లు, ఎన్ని రకాల పువ్వులు, ఎన్ని రకాల వాసనలు, బాబా ఎన్ని రకాలండి, ఎన్ని రకాలుగా ఉంది. ఆయన ఇన్ని నిర్మించినప్పుడు నిజంగా ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు ప్రతి క్షణం అసలు ఏది చూసినా నీకు ఆశ్చర్యం అనిపించాలా, ఎవరిని చూసినా నీకు అద్భుతం అనిపించాలా, ఏది చూసినా నీకు దేవుడు గుర్తు రావాలి. అలాగెవరు గుర్తొస్తున్నారండి? ఏది చూసినప్పుడు ఇది దేవుడు చేశాడా, అది దేవుడు చేశాడా, ఇది దేవుడు చేశాడా? ఒక మనిషిని దేవుడే చేశాడు అని కానీ నిజంగా మనం అంత ఎత్తుకు కానీ మనం వెళ్ళిపోయామనుకోండి, అయ్యో దేవుడే చేశాడా అని ఒక పువ్వు తెంపుతున్నప్పుడు కూడా అనవసరంగా చెట్టుకున్నది తెంపేస్తున్నానేమో, ఈ మొక్కను అనవసరంగా తెంపేస్తున్నానేమో, దీన్ని అంతటిని కట్ చేసేస్తున్నానేమో, ఎవరికండి ఆలోచిస్తున్నాడు? లేదండి, అలా ఆలోచించడం లేదండి. ఆ పొత్తిని చూడండి, శుభ్రం చెత్తకూడి చెవులు మూసాడు. నిజంగా దేవుడే అని కానీ అర్థమైపోతే అంతమందిని ఎందుకండి చంపుతాడు? ఆ పట్టణాలు 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 సర్వనాశనం చేసేస్తున్నాడండి. అతను చూస్తుంటే మీకు అనిపించాలా, లోకమును అడవిగా చేసినటువంటి వీడెవడో సరే, వీడెవడో ఏం చేశాడటంటే ఊర్లు భూమిని కంపింపచేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడెవరు? దెయ్యం. లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? అవును, వాడే. పుత్రునికి బాబు ఎవరు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. దురాశలు అంతే కదండి. ఈరోజు యావత్తు ప్రపంచానికి దేవుడు సృష్టించిన సృష్టిని నిర్మించింది ఆయనని, మానవుని నిర్మించినది దేవుడు అనే సంగతి అసలు ఎవరికి అర్థమైంది? ఒక యోబు అంటే ఆయనకు అర్థమైంది, ఒక దావీదు అంటే ఆయనకు అర్థమైంది. ఇది విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. పిల్లరా, ఈయన గురించి యావత్తు ప్రపంచము ఈ నిర్మాత కోసం మర్చిపోయింది. సినిమాలు నిర్మించిన నిర్మాత కాదండి, వీళ్ళందరినీ నిర్మించిన నిర్మాత. మనిషి తెర మీద గదిలో తీస్తాడు సినిమా, ఆయన డైరెక్ట్గా తీస్తున్నాడు. స్త్రీ పురుషుల నెట్టి భూమి మీద డైరెక్ట్గా చూసుకోండి. డైరెక్ట్ సీన్స్ మనమైతే డైరెక్ట్ అంతే కదండి. బొమ్మలో చూస్తే, టీవీలో చూస్తే ఏమనిపిస్తుందండి? వాళ్ళని ఒరిజినల్గా మనం కళ్ళతో చూస్తున్నాం అనుకోండి, ఎలా అనిపిస్తుంది? ఆశ్చర్యం అనిపిస్తుంది. పిల్లరా, ఈ సృష్టిని సృష్టించినటువంటి నిర్మాత, ఈ మనిషిని చేసినటువంటి ఒక నిర్మాత దేవుడు ఖచ్చితంగా నిర్మాత ఉన్నాడని యావత్తు ప్రపంచము తెలుసుకొనుటకే ఎన్ని నిర్మాణాలు నిర్మించాడు. ఇవన్నీ చూసి కూడా నువ్వు నమ్మకపోతే నమ్మని వానికి శిక్ష అందుకే దేవుడు విధించాలనుకున్నాడు. నమ్మని నీకు శిక్ష నేను వెయ్యాలి, శిక్ష వెయ్యాలి. నమ్మనందుకు నాకు శిక్ష వేశావు. ఎన్ని చూసినా నమ్మనందుకు నాకు కోపం రప్పించావు, కడుపు కోత మిగిల్చావు. ఇలారా, దేవుణ్ణి తెలుసుకొనుటకు ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చినా ఆ దేవుణ్ణి యావత్తు సమాజం మరిచిపోతూనే ఉంటుంది. అందుకే బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో,
ముసలైపోయినంత వరకు అదే స్మరణలో, అదే స్మరణలో స్మరించుకో. బస్ మీద రాస్తారు దేవుని స్మరించుము, కాదు, నీ మనసులో రాసుకోవాలి. అది దేవుని స్మరించుము. స్మరిస్తే ఆయన నిర్మాత అని యావత్తు ప్రపంచానికి నువ్వు చెప్తావు. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని స్మరించమని చెప్పారు ఎప్పటి నుండో, కానీ లోకం స్మరణలో నుండి వెళ్ళిపోయింది. మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం, మీరు చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నాం. ఇవన్నీ విన్నటువంటి మీ పిల్లలు మీకే పుట్టామని, మీరే చేతులతో నిర్మించారని, మీరు నిర్మించినటువంటి విధము చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్నిటినీ కూడా మీరే నిర్మించారంటే ప్రతిదీ కూడా ఆశ్చర్యమని మీ పిల్లలు గమనించి గుర్తించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.